నమస్తే, వెల్కమ్ టు లియో. గోదావరి గట్టుపైన రామచిలకవే అంటూ చాలా కాలం తర్వాత రమణ గోగుల పాడిన పాట అయితే రిలీజ్ అయింది. అది సంక్రాంతికి వచ్చేస్తున్నామని. మొత్తానికి పాట ఎలా ఉంది, ఆ సినిమా గురించి పూర్తి అప్డేట్స్ మనకి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఇస్తారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చాలా కాలం తర్వాత రమణ గోగుల గారు వచ్చారు. అయితే గతంలో కూడా చూసుకుంటే వెంకటేష్ గారికి కావచ్చు లేదా పవన్ కళ్యాణ్కి, వీళ్ళిద్దరికీ స్పెషల్గా పాడే పాటలు మాత్రం నిజంగా రమణ గోగుల గారే అని చెప్పుకోవాలి. సో ఇంతకాలం తర్వాత రావడం, సో ఆ గొంతులో ఆ స్వరంలో ఏమైనా మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయా, లేదా పాట ఎలా ఉందంటే ఏం చెప్తారు? అది నిన్న రిలీజ్ అయింది ఆ పాట, సంక్రాంతికి వస్తున్న వాళ్ళ పాట. పెక్యులియర్ వాయిస్ రమణ గోగుల గారిది చాలా పెక్యులియర్గా ఉంటుంది. అప్పట్లో పెద్ద హిట్ పాట అది, ఆయన మ్యూజిక్ చేసిన సంగీత దర్శకుడిగా. కానీ ఈసారి ఏంటంటే ఆయన గాత్రం ఇవ్వటం వరకే. భీమ్స్ సిసిరోలియో అనే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ దీనికి. మరి రమణ గోగులతో కలిసి మధుప్రియ పాడిన పాట అయితే గోదావరి గట్టు మీద రామచిలకవే అంటూ ఆ పాట అయితే చాలా బాగుంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో ఉండే పాటగా ఐశ్వర్య రాజేష్, వెంకటేష్ మధ్యలో చిత్రీకరించారు ఈ పాటని. ఎందుకంటే ఆ సినిమాలో ఇస్తున్న ఒక మొదటి పాటగా చెప్పాల్సి వస్తుంది ఇది. మరి ఇప్పుడు దాకా ఏంటంటే గేమ్ చేంజర్, సంక్రాంతి బరిలో ఉన్న సినిమా, మరి ఇక డాకు మహారాజులు, ఇవి 3 సినిమాలు వస్తున్నాయి. గతంలో సంక్రాంతికి సైంధవ్గా వచ్చినప్పుడు అదేమో యాక్షన్ ఓరియంటెడ్ సినిమా. ఈసారి ఏంటంటే ఫ్యామిలీ డ్రామాగా, ఫ్యామిలీ అంటే ఆయనకి కొట్టిన పెండే మరి వెంకటేష్కి. ఈ పాట అయితే చాలా బాగుంది, మంచి హిట్ పాట అని చెప్పొచ్చు. అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి చూస్తున్నాం, టైటిల్ కూడా చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంది. గతంలో కూడా మనం చూసుకుంటే సైంధవ్ వచ్చింది, కానీ సైంధవ్ పూర్తిగా యాక్షన్ ఓరియంటెడ్. వాస్తవం చెప్పాలంటే సంక్రాంతికి దివాళీని చూపించినట్టుగా మనం లాస్ట్ టైం దీని మీద వీడియో కూడా చేసాం. ఎందుకంటే సంక్రాంతికి దివాళీలాగా పూర్తిగా గన్ కల్చర్ ఇదే ఎక్కువ మనం చూసాం సైంధవ్లో. కానీ ఈసారి సంక్రాంతికి పూర్తి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కింద అనుకోవచ్చు ఈ సినిమాని. 100%. ఎందుకంటే F1, ఇప్పుడు F2, F3 వచ్చినాయి కాబట్టి ఫ్యామిలీ సినిమాలకి కొంతమంది హీరోలు పాన్ ఇండియా హీరోలు అయిపోతున్నా కానీ వెంకటేష్ గారు ఇంకా నేను ఫ్యామిలీ హీరోని అని చెప్పుకోలేలాగా ఈ సినిమా ఉంది క్రితంగా చెప్పాలంటే. కాబట్టి వెంకటేష్ గారి సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి పాట పరంగా చూసుకుంటే పెద్ద హిట్. భాస్కర్ భట్ల గారి సాహిత్యం కానీ ఇవన్నీ చూసుకుంటే పాట మంచి హిట్ పాటే, ఈ మొదటి పాట మాత్రం. ఇంకొకటి ఏంటంటే వెంకటేష్ గారికి 13వ తారీఖు పుట్టినరోజు వస్తుంది. మరి ఆ సందర్భంగా కూడా అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఈ సినిమా చూసుకుంటే మరి అనిల్ రావిపూడి డైరెక్షను, మరి వెంకటేష్ గారిని ఎలా చూపిస్తే బాగుంటుంది అనేది ఆయన ఆల్రెడీ F1, F2లో, F3లో మనం చూసాం. కాబట్టి మరి మిగతా పాటలు ఎలా ఉంటాయి, మీనాక్షి చౌదరితో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి. మరి ఆయన స్టెప్స్ కానీ, వెంకీ స్టెప్స్ కానీ ఐశ్వర్య రాజేష్తో ఈ పాట అయితే ఉంది. ఈ పాట అయితే హిట్ అని చెప్పొచ్చు. అయితే గతంలో సైంధవ్ కావచ్చు, లేదా ఒక సిరీస్ మాత్రం చూసామన్న రానా నాయుడు కావచ్చు, ఈ రెండింటితో ఒక డిఫరెంట్ వేలో వెళ్ళాలి అని చెప్పి అనుకున్నట్టు వెంకటేష్కి చేతులు కాలే అని చెప్పి అనుకోవచ్చా? అందుకే సంక్రాంతికి వస్తున్నా ఉన్నట్టు ఫ్యామిలీ మూవీలోకి మళ్ళీ తిరిగి వచ్చాడంటే ఏమంటారు? చేతులు కాలే అనుకోకర్లా, ఎందుకంటే ఫ్యామిలీ డ్రామాస్కి కాలం చెల్లిపోయింది అనుకుంటున్నారు, ఫ్యామిలీ డ్రామాస్ ఆదరించట్లేదు అనుకుంటున్నారు. కంటెంట్ ఉంటే ఆదరిస్తారని నిరూపించడానికి మళ్ళీ వెంకీ వస్తాడు అనుకోవాలి. ఎందుకంటే అందరూ ఒక మొత్తం పాన్ ఇండియాకి వెళ్ళిపోయారు. చిన్న హీరో వచ్చినా కానీ నేను పాన్ ఇండియా హీరోని చెప్పుకునేలాగా అయిపోయింది పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఫ్యామిలీ సినిమాలు జనం మర్చిపోతున్న టైంలో ఆ స్టఫ్ ఉంటే మళ్ళీ అందరం చూడొచ్చని నిరూపించగా హిట్ అయితే మాత్రం. ఇప్పుడు F2ని బాగానే ఆదరించారు, బాగా డబ్బులు వచ్చినాయి అప్పట్లో. మరి కామెడీని బాగా పండించడంలో దిట్ట అనిల్ రావిపూడి. కాబట్టి ఈ రెండు గేమ్ చేంజర్ ఒక సపరేట్ జానర్ అని చెప్పుకోవాలి, డాకు మహారాజు సపరేట్ జానర్. కాబట్టి ఇక ఈ సినిమాకి పరంగా దీనికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక వెరైటీ సినిమా చూడాలనుకున్న వాళ్ళకి గేమ్ చేంజర్ నేను డాకు మహారాజు పక్కన పెట్టి ఫ్యామిలీ సినిమా కావాలనుకున్న వాళ్ళకి వెళ్ళొచ్చు. అదిగాక సంక్రాంతి అనగానే దాదాపు వారం రోజులు సెలవులు ఉంటాయి. సో ఈ వారం రోజుల సెలవులో ఒకరోజు ఒక సినిమాకి, ఇంకో రోజు ఒక సినిమాకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో ప్రతి సినిమాకి కూడా మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే సంక్రాంతి అంటేనే దాదాపు 2,000 కోట్ల రూపాయలు రాబట్టుకునే కెపాసిటీ సినిమాలకు ఉంటుందండి. అది షేర్ చేసుకోవచ్చు. ఆ 2,000 కోట్ల రూపాయలని మిగతా సినిమాలన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక సేఫ్ జానర్గా చాలామంది ఏంటంటే సంక్రాంతికి రావడానికి కారణం ఇదే. ఎందుకంటే పంటలు అయిపోయి, చాలా కార్తీక మాసం పంటల టైం అయిపోయి రైతుల వారీగా చాలామంది చేతికి డబ్బులు వచ్చి, అలాగే సంక్రాంతి పండగ సెలవులకి అందరూ ఊళ్ళకి వచ్చిన తర్వాత కాలక్షేపం కోసం వెళ్ళేది సినిమా. అందుకనే ఆ సంవత్సరంలో కూడా సంక్రాంతి సీజన్కి ఒక పేరు ఉంది. చాలామంది హీరోలు సంక్రాంతికే ప్లాన్ చేసుకుని రిలీజ్ చేస్తూ ఉంటారు.
ఒక విధంగా చెప్పాలంటే డాకు మహారాజ్ ఇంకా ముందే రావాల్సింది, కానీ ఆ ఎన్నికల హడావుడి ఉండటం వల్ల కొంత లేట్ అయ్యి సంక్రాంతి బరిలో దిగింది. కాబట్టి 3 సినిమాలకి కూడా ఈ 2,000 కోట్ల 3,000 కోట్ల అనేది తెలియదు, కానీ మొత్తానికి విధాయూర్చి సినిమా వస్తుంది, మన అజిత్ సినిమా ఒకటి ఉంది, విధాము మొయార్చి అని పేరు కూడా తిరగట్లా. అదే పేరు పెడితే చాలా గందరగోళం అవుద్ది. నేను రణగల్ అనే బైరన్ రణగల్ అని శివరాజ్ కుమార్ పేరు అట్టు పెట్టారు. ఇట్లాగే గుడ్ బ్యాడ్ అగ్లీ పలకడానికి బాగానే ఉంది. విధాము యార్చి ఆ పేరు కూడా పలకడానికి ఇబ్బందిగా ఉంది. అలాంటి పేర్లు కాకుండా ఒక తెలుగు పేరుతో తీసుకొస్తే బాగానే ఉంటుంది. 4 సినిమాలైనా డబ్బులు రాబట్టడానికి సంక్రాంతి సీజన్కి అవకాశం ఉంది. అయితే మనం చూస్తే నలుగురు మెగా హీరోలు అనుకోవచ్చు, చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ, వెంకటేష్ అండ్ నాగార్జున గారు. అయితే ఇప్పుడు వీళ్ళ నలుగురిలో కూడా దాదాపు వెంకటేష్ గారు, నాగార్జున గారు కొంత వెనకబడి ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. ఎందుకంటే గతంలో సినిమాలు హిట్ కాకపోవడం కావచ్చు, వాళ్ళ పారితోషికం కూడా అంత ఎక్కువ లేదని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా హిట్ అయితే వెంకటేష్ రేంజ్ కూడా పెరిగే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. అంటే ఫ్యామిలీ సినిమాలు చూడాలనుకుని చాలామంది అటు వెళ్ళిపోయిన వాళ్ళు ముందు మళ్ళీ ఫ్యామిలీ సినిమా చూస్తారు, ఫ్యామిలీ డ్రామా చూస్తారని ఇట్లాంటి సినిమాలు కోరుకునే అవకాశం ఉంటుంది హిట్ అయితే. అప్పుడు జనం చూశారంటే ఆటోమేటిక్గా నిర్మాతలు కూడా అలాంటి సినిమాలు తీయడానికి సాహసిస్తారు. లేకపోతే ఏమవుతుందంటే అందరూ ప్యాన్ ఇండియా వెళ్ళిపోయి ఈ ఫ్యామిలీ డ్రామాలనే వదులుకుంటున్నారు. పెద్ద హీరోలు కూడా రాజాసాబ్ చేస్తున్నారు, ప్రభాస్. పెద్ద హీరోలు కూడా మళ్ళీ కామెడీ వైపు మళ్ళారు. ఎందుకంటే మొత్తం హైప్ పెరిగిపోతూ ఉంటుందండి. ఒకే తరహా సినిమాలు అన్ని పెద్ద సినిమాలు వైపు వెళ్ళిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు వేరియేషన్ కోసమైనా సరే ఈ ఫ్యామిలీ డ్రామాలు చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఈ సినిమా హిట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా చాలామంది ఇలాంటి సినిమాలు కదంగా చెప్పాలంటే సేఫ్ జోన్ అని చెప్పాలి. ఇది మన సినిమా అనేది చూద్దాం అనుకుంటే ఇది సేఫ్ గేమ్. ఎందుకంటే కనీసం వీళ్ళు బడ్జెట్ పరంగా చూసుకుని 100 కోట్లు 1000 కోట్లు రానక్కర్లా. ఒక 100 కోట్లు సినిమా రాబట్టుకుంటే చాలు, హ్యాపీ. 1000 కోట్లు మనం సాధిద్దాము, లేకపోతే 1500 కోట్లు ఆ రికార్డుల కోసం పరిగెట్టక్కర్లా. మంచి ఎంటర్టైన్మెంటు, కామెడీ ఉండి మంచి పాటలు ఉంటే ఆల్రెడీ పాట పరంగా ఒకటి బాగుంది. మరి బ్యానర్కి వాల్యూ ఉంది, వెంకటేశ్వర బ్యానర్కి. దిల్ రాజు గారు ఒక అభిరుచి ఉన్న నిర్మాత. మరి బీమ్స్ మ్యూజిక్ అనేది పాటల పరంగా బాగుంది, సాహిత్యం పరంగా భాస్కర్ భట్ గారు మంచి పాటలు ఇచ్చారు. అలాగే మరి మీనాక్షి చౌదరితో ఏ పాట రాబోతుందో చూడాలి. అయితే అతి తొందరలోనే వెంకటేష్ గారి బర్త్డే రోజు ఎలాంటి అప్డేట్ వస్తుందో చూద్దాం మరి. నమస్తే.